మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఒక కులోన్మాద హత్య దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఒకరికి ఉరిశిక్షని, మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్షని విధించింది. ఇది మాత్రమే సరిపోతుందా? యాక్చువల్ గా మార్పు రావాల్సింది ఎవరిలో? ఎప్పుడు వివక్ష పోతుంది? అటు పేరెంట్స్, ఇటు పిల్లలు ఏం ఆలోచించాలి? కమ్యూనికేషన్ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకోవాలి? ఓవరాల్ గా సమాజం ఎప్పుడు మార్పు చెందుతుంది? మాట్లాడుకుందాం. బోల్డ్ అన్ని విషయాలున్నాయి. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. సో అమృత ప్రణయ్ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రతి ఒక్కరి హృదయాలని కలిచివేసినటువంటి సంఘటన. ఎట్ ద సేమ్ టైం ఫాదర్ మారుతీరావు మాకు ఆదర్శం. ఒక ఫ్యాన్ క్లబ్లు ఏర్పడ్డాయి. మారుతీరావు అంకుల్ ఫ్యాన్ ని నేను అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అంకుల్ హ్యాట్స్ ఆఫ్, అమర్ రహే మారుతీరావు. ఇలాంటి పోస్టింగ్లు అనేవి కూడా కనిపిస్తుంటాయి. 2 రకాల వరల్డ్స్ లో మనం ఉన్నామా అనిపిస్తోంది. యాక్చువల్ గా ఎందుకండి ఇలాంటి పరిస్థితి ప్రతిసారి పదే పదే మనం మాట్లాడుకునేలా చేస్తోంది? మొదటి విషయం అండి, ఈ తీర్పు వచ్చిన టైంలో హత్యకి గురైన ప్రణయ్, తన తల్లిదండ్రులు, తన అటు సైడ్ కుటుంబ సభ్యులు, తను ప్రేమించి పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోయాక ఒంటరిగా ఉంటూ చాలా కాలం వారిద్దరి బిడ్డని పోషించుకుంటున్న అతని ఫార్మర్ వైఫ్, వారి బిడ్డ, వీరందరినీ మనం ఫస్ట్ తలుచుకోవాలండి. ఎందుకంటే వీరందరూ విక్టిమ్స్. మీరు సోషల్ మీడియా పోస్ట్ గురించి ప్రస్తావిస్తూ కొంతమంది ఎలా రాస్తున్నారో చెప్పారు. ప్రణయ్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో తన బాధని చెప్పుకుంటూ ఉంటే ఆ వీడియో కింద నీ కొడుకు వల్ల నీకు కాదు నష్టం జరిగింది, మారుతీరావు గారి కుటుంబానికి అని, హంతకుడిని గారు అని, బాధితుల కుటుంబాన్ని నీవు అని. ఒకసారి గమనించండి వీరు రాసే పద్ధతి. ఒక ప్రవచనకారుడి గారి కూతురు గారు టీవీలో, యూట్యూబ్ ఛానల్స్లో యాక్టివ్గా డిస్కషన్స్ కండక్ట్ చేసే ఒక ఆవిడ, లవ్ గివ్ అంట చూడు ఎక్కడి దాకా వచ్చింది అనే అర్థం వచ్చేటట్టుగా, ఏది టెంపరరీ లవ్ అంట. మనం చంపేస్తే టెంపరీయే కదా లవ్. ఎంతమందికి కష్టం తీసుకొచ్చింది అంటే అమృత అనే అమ్మాయే తప్పు చేసింది అని. ఏమి తప్పు చేసింది అని అంటే వీళ్ళందరి దృష్టిలో నిజంగా అమ్మాయి తన చాయిస్ని ఎక్సర్సైజ్ చేసిందని మాత్రమే కాదు, తన కులాన్ని వదిలేసి సమాజంలో తక్కువ కులం అనుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అన్నదే వీళ్ళ కోపం, అక్కసు, ద్వేషం. వీళ్ళందరూ కులోన్మాదులు. ఆ మాట చెప్పలేరు కాబట్టి ఓపెన్ గా చెప్తే, ముఖ్యంగా ప్రణయ్ అనే వ్యక్తి మాల కుటుంబానికి చెందినవాడు కాబట్టి రేపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వస్తుందేమో అని భయమేసి అమృత మీద దాడి చేస్తాడు. చూడండి, నువ్వు చేసిన తప్పు కారణంగా అతను చనిపోయాడు, అతని తల్లిదండ్రులకి బిడ్డ లేకుండా పోయింది పరిస్థితి, నీకు భర్త లేకుండా అయింది, నీ నుదుటి బొట్టు చెరిగిపోయింది, నీ తల్లికి కూడా అదే, నీ తల్లికి కూడా అదే అయింది, ఆ బాబుకి తండ్రి లేకుండా. అంటే
ఈ అమ్మాయి బాధితురాలా? ఈ అమ్మాయి ఇదంతా చేసిందా పాపం? ఉమ్, నేనైతే ఇవాల్టి మాట కాదండి, ఎప్పుడైతే తన తండ్రి చేసినది తను కండెమ్ చేస్తూ స్ట్రిక్టెస్ట్ పనిష్మెంట్ తండ్రికి రావాలి అని కోరుకుందో, గట్టిగా నిలబడిందో, కుల సంఘాలన్నీ మీటింగులు పెట్టుకుని ఆయనకి జేజేలు చెప్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తన చూసి, నేను బిడ్డ ఉంటే ఇట్లా ఉండాలి అని ఓపెన్ గా రాశాను. నేను బిడ్డ ఉంటే అలాగే ఉండాలండి. తన జీవితంలో తన సహచరుణ్ణి తను ఎన్నుకుంది. అతనేమి రౌడీ కాదు, మోసకారి కాదు, తాగుబోతు కాదు. పాపం ఇద్దరు చిన్నపిల్లలే కదండి, 20లో ఉన్నారు. అక్కడే మెయిన్ కన్సర్న్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఏజ్ డిసైడింగ్ ఏజ్ అయినా, ఒక నిర్ణయాలు తీసుకోవాలి జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఒక పెళ్లికి సంబంధించి అనేది, ఆ ఏజ్ ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ప్రేమ అది వేరే చర్చ అండి. ఉమ్, ఇప్పుడు ప్రేమ అన్నది కలుగుతుందండి ఏజ్తో. ఎలా ప్రేమ? ఇప్పుడు పెళ్లి ఎప్పుడు అన్నది నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ అన్నది న్యాచురల్ గా వస్తుంది. ఉమ్, ఇట్ ఈస్ లింక్ టు హార్మోన్స్, ఇట్ ఈస్ లింక్ టు యూ లైకింగ్ సమ్వన్. ఒక పర్సనాలిటీ, పర్సన్, వారి బాడీ, ఇవన్నీ కూడా దే ఫార్మ్ ఇన్పుట్స్ టు యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ సమ్వన్. అది వాస్తవం. ఉమ్, కాకపోతే ఎవరితో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపాలి అన్నది మెచ్యూరిటీతో వస్తుంది అని మామూలుగా అందరం అనుకుంటాం. అవును. కానీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరు ఉండాలి అని నిర్ణయించే ఎలక్షన్లలో ఓటు వేయటానికి వచ్చే ఏజ్ తర్వాతనే కదా పెళ్లికి అర్హత ఏజ్. అంటే దేశానికి నాయకులు ఎవరో నిర్ణయించవచ్చు, కానీ తన జీవిత భాగస్వామిని నిర్ణయించడానికి మాత్రం ఆ ఏజ్ సరిపోదా? తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి. వీళ్ళిద్దరి పెళ్లిలో ఇబ్బంది ఏమొచ్చింది? బయట వాళ్ళు చంపేశారు కదా పాపం. ఆ కుర్రాడిని చంపిన కారణంగా ఆ మ్యారేజ్ అంతమైంది. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కాదు. ఆమె ఆమె కడుపులో వారి బిడ్డ ప్రాణం పోసుకుని ఉండగా చంపేశారు. సో బాధితులు ఎవరు, బాధితురాలు ఎవరు అన్నది మర్చిపోయి ఈ కులోన్మాదులంతా కూడా కులానికి వ్యతిరేకంగా, కులం యొక్క కట్టుబాట్లకి, ఆ నిచ్చెన మెట్ల సమాజంలో నిచ్చెన ఎక్కటానికి కురవాడు ప్రయత్నం చేశాడు అని ద్వేషంతో మాట్లాడుతున్నారు. అది వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద లార్జర్ ప్రాబ్లం. వాళ్ళు బాగానే ఉన్నారండి, వాళ్ళు చక్కగా ఉన్నారు జంట. వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ వీడియోస్ చూసి ఆ హంతకుడు తండ్రి కోపం వచ్చిందంట. ఎవరినైతే గారు గారు అని అందరూ సంబోధిస్తున్నారో, ఎవరైతే ఐఎస్ఐ ఏజెంట్లని ఎంగేజ్ చేసి తన అల్లుడిని చంపించాడో, ఎవరైతే సుపారీ కాంట్రాక్ట్ కిల్లింగ్ చేయించాడో అతన్ని గారు అని సంబోధించటం, అతన్ని చనిపోయినప్పుడు, అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అంకుల్ మీరు అమర్ రహే, తండ్రి ఎలా ఉండాలో మీరు చూపించారు, మీరు సింహం. ఇది మనకి ఏం చెప్తుందంటే, ఒక అలార్మింగ్ స్నాప్ షాట్ ఆఫ్ సొసైటీ మనకిస్తుంది. కొంతమంది చచ్చిపోయాడు కానీ పోతూ పోతూ అమ్మాయిని కూడా చంపేస్తే పోయేది. ఆ టైంలో అండి ప్రణయ్ చనిపోయిన తర్వాత తను క్యారీయింగ్ తన కోసమే హాస్పిటల్కి వెళ్ళారు అనుకున్నప్పుడు కూడా వినిపించినటువంటి ఇంకొక దుర్మార్గమైనటువంటి సజెషన్, వాదన అనుకోవాలో, అబోర్షన్ చేయించుకుంటే అయిపోతుంది కదా. ఆ తండ్రి అడిగింది అదే. తండ్రి మీద ఎట్లా అయితే హత్యా నేరం మోపారో, ఆ హత్యని ఎనేబుల్ చేసే సాంస్కృతిక వాతావరణం, ఇంక్లూడింగ్ నేను ఇప్పుడు చెప్పిన ఒక మాజీ
ప్రవచనకారుడి కూతురు దగ్గర నుండి, టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రోగ్రాములు చేసే ఆమె దగ్గర నుండి, ఈ మారుతీరావు ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టచ్చు కూడా. ప్రణయ్ యొక్క తల్లిదండ్రులు పూనుకుని ఆ పని చేయాలి. వాళ్ళు ఎంత అమృతాన్ని అన్నా కూడా వాళ్ళు ఎవరిని అంటున్నారో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది తెలివి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ నేరంలో భాగస్వామ్యం ఇది ఆ కల్చరల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో కులోన్మాదానికి ఒక స్ట్రాంగ్ రోల్ ఉన్నది. చనిపోయిన తర్వాత కూడా, హత్య తర్వాత కూడా అదే ద్వేషాన్ని రగిలించటం, ప్రమోట్ చేయటం, స్ప్రెడ్ చేయటంలో పాలు పంచుకున్న అందరూ, ఇన్క్లూడింగ్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేయాలండి. ఎందుకంటే హత్యని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఇంకొకళ్ళని కూడా చంపితే బాగుంటుంది కదా అనేవాళ్ళు, వాళ్ళు నేరస్తులండి. వాళ్ళు నేరస్తులు. రేపు ఎల్లుండి ఇంకొక ఇటువంటి హత్య జరిగినప్పుడు దాన్ని నార్మలైజ్ చేసి చంపటమే అసలు సమస్య లేదు అక్కడ, కానీ చంపటమే పరిష్కారం అనుకునే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఇది ఇంకా వైడ్ స్ప్రెడ్ అవుతుంది. మీరు క్రితంసారి నాతో మాట్లాడించినప్పుడు నేను మీకు స్టాటిస్టిక్స్ ఇచ్చాను. నిజంగా ఇది జరుగుతున్నది పాకిస్తాన్లో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో జరగట్లేదని కాదు, కానీ ఎపిడమిక్ ప్రపోర్షన్స్లో లేదు. బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి. చంపటం తప్పు కాదు. కులం యొక్క లిమిట్స్, కులం ఇంపోజ్ చేస్తున్న లిమిట్స్ని అతిక్రమించి పెళ్లి చేసుకుంటే వాటిలో ఆ జంటలో లోవర్ కాస్ట్ అని వాళ్ళు అంటున్న వారిని హత్య చేయాలని ఆ భావన, ఆ ఉద్దేశం నార్మలైజ్ చేస్తూ ఉన్నప్పుడు తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇది చాలా వైడ్గా యాక్సెప్టబిలిటీ వచ్చే స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇటువంటి హత్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ప్రణయ్ హత్య తర్వాత చాలా హత్యలు జరిగినాయి కదా, ఇటీవల కూడా జరిగింది. దేన్నైతే వారు పరువు హత్యలు అంటున్నారు, వాటికి కారణం నేను అనుకోవటం కులానికి వ్యతిరేకంగా ఒకప్పుడు ఉండే ఉద్యమాలు చచ్చుబడిపోవటం. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఇప్పుడు కులాలని ప్రమోట్ చేసుకుంటూ కులాలని సామాజిక నేరంగా పరిగణించకుండా అది ఒక సామాజిక వర్గంగా పరిగణిస్తూ వారిని ఓటు బ్యాంక్స్గా మలుచుకుంటున్నారు చూడండి, అది కారణం. దీంట్లో తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా దీంట్లో అందరికీ భాగస్వామ్యం ఉందండి. కులంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, అదే పెళ్లి చేసుకునే పద్ధతి, ఇంకో రకంగా చేసుకోకూడదు అని ఒక సోషల్ ఇన్సెస్ట్, సామాజిక శాస్త్రంలో, సోషియాలజీలో దాన్ని సోషల్ ఇన్సెస్ట్ అంటారు. అటువంటిది ప్రమోట్ చేయటం, పిల్లలు ఓటు వేసే హక్కున్న పిల్లలే. దేశంలో రాజకీయ నాయకుల్లో ఎవరు ప్రధానమంత్రినో రాష్ట్రపతినో అయ్యే ఎలక్షన్లలో పాలు పంచుకునే వయసు రీత్యా అర్హత పొందిన వారే. తమ జీవిత భాగస్వామిని ఎంచుకోనివ్వకపోవటం అన్నది వారి ప్రాథమిక హక్కులకే భంగం కలిగించేది. నేను క్రితంసారి మీకు ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు జడ్జిలు ఎటువంటి తీర్పుని వెలువడించారో కూడా చెప్పాను. నేను రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్గా
ప్రతి సో కాల్డ్ ఆనర్ కిల్లింగ్, దెర్ ఇస్ నో ఆనర్ ఇన్ కిల్లింగ్, బట్ ప్రతి పరువు హత్యలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ కూడా మరణశిక్షనే విధించాలి అని భారతదేశ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. వాటన్నిటినీ ధిక్కరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. హత్య ఆల్ రైట్ అంటము, హత్య కాకపోతే ఇంకేం చేస్తారు అనుకుంటున్నావు అని అడగటము, ధైర్యంగా సొంత పేర్లతో రాయటము, ఇది అనానిమస్ గా కాదు, దొంగ ఐడెంటిటీస్ కాదు. It is giving us a snapshot of a society which is rapidly going downhill. దీన్ని ఆపాలండి, దీన్ని గట్టిగా ఆపాలి. దానికి ఉద్యమించటానికి సమాజం పట్ల ఒక దృక్పథం ఉన్న ఆధునికులు చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ కేవలం కులం మాత్రమే కాకుండా ఆర్థికంగా రిచ్ గా వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని కావాలని వీళ్ళు పడేస్తున్నారు. రైస్ బ్యాగ్ల కోసం మతం మార్చుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హత్య జరిగిన దగ్గర నుంచి నిన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇది ప్రతిదీ కేస్ బై కేస్ చూడాలి. తర్వాత ఈ జనరల్ డిఫమేషన్, ఎవరైతే మతం మార్చుకుంటే అది రైస్ బ్యాగుల కోసం మార్చుకున్నారని ఒక జనరల్ డిఫమేషన్ చేస్తున్నారు చూడండి, దాన్ని అడ్రస్ చేసే ముందు కేస్ బై కేస్ కూడా మనం చూడాలి. ప్రణయ్ తల్లిదండ్రులు వారి వేష భాషలు గమనిస్తే ఓ బస్తాను 2 బస్తాల బియ్యం కోసం వాళ్ళు మారిన వాళ్ళుగా కనిపిస్తున్నారా? వాళ్ళ మతం ఏంటో నాకు తెలీదు, కానీ మారి ఉంటే దానికోసం మారి ఉంటారా? లేదు మీరు ఊరు బయట పడేస్తే మీరు ఊళ్ళోకి రావద్దు అని అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మీ నీడ కూడా మా ఇళ్ల పైన పడకూడదు అని అంటే మీరు మా ఇంక చూడకూడదు, మా కంచంలో మీరు తినకూడదు, మేము వాడే గ్లాసును మీరు ముట్టుకోకూడదు. 2 గ్లాసుల సిస్టమ్ తెలంగాణలో ఉంది. మీరు రోడ్ సైడ్ పూరి గుడిసెలో నడుపుతున్న హోటళ్లలో మీరు అణగదొక్కబడిన కులాలు, మాలా మాదిగా ఎస్సీ ఎస్టీకి చెందిన వారు చాయ్నో కాఫీనో తెచ్చుకోవాలి అని అంటే అక్కడ డబ్బులు అక్కడ పెట్టాలి. మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళు ముట్టుకోరు, మీరు అక్కడ టేబుల్ మీద పెట్టాలి. చూరులో ఒక గుంజ పైన ఉన్న గ్లాసు తెచ్చుకోవాలి, ఆ గ్లాసులో పైనుంచి పోస్తారు, తాగేసి గ్లాస్ కడిగేసి మళ్ళీ పైన పెట్టేసి చూరులో వెళ్ళాలి. మీరు నువ్వు ఇదంతా చేసి రైస్ బ్యాగ్ అంటావేంటి? కనీసం రైస్ బ్యాగ్ కోసం మారారు అని అనుకుందాం. రైస్ బ్యాగ్ కోసం ఎవరు మారుతారండి? ఆకలితో ఉన్న వాళ్ళు మారుతారు. రైస్ బ్యాగ్ అంటే ఏంటి? లగ్జరీ ఐటమా? రైస్ అండి, మీరు కడుపుకు అన్నం తింటుంటే మీకు తెలుస్తుంది కదా. ఆకలితో ఉన్న వాళ్ళకి తినటానికి ఏదో ఇచ్చుంటారు. ఎందుకు నువ్వు ఇవ్వలేదు? అది నువ్వు వాళ్ళకు అందుబాటులో లేకుండా ఒక సామాజిక వ్యవస్థని క్రియేట్ చేసి వాళ్ళని ఊరు బయట వెలివేసి పెట్టావు కాబట్టి. అప్పుడు అది తప్పంటే ఎలా అండి? నిజంగా అది జరిగి ఉంటే, లేదు అది జరుగుతున్న ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా వివక్షని, ఇది ఎక్స్ట్రీమ్ వివక్షని ఇంప్లిమెంట్ చేస్తూ ఊళ్ళో ఎవరితోనూ ఉండకుండా చేసి ఊరు బయటకి తరిమేసిన వాళ్ళు మతం మారితే నువ్వు మనిషివే కాదు అని వెలివేసిన వ్యక్తి మతం మారితే నీకెందుకు బాధ కలుగుతుంది? అసలు నువ్వు నా వాడు కాదనే కదా నువ్వు వెలివేసింది. తర్వాత పంపటం ఏంటి? ఇది మొదటిది. మీరు రెండోది డబ్బు కోసం చేశారు.
దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ అని, లేకపోతే డబ్బు కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని చెప్తున్నారండి. ఒక విషయం, భారతదేశం అంతా ఉన్న ఒక సామాజిక రుగ్మత కట్నం తీసుకోవటం కదండి. అగ్రవర్ణాలలో లేదా, అంటే అగ్రవర్ణాలని వారు అంటున్న డామినెంట్ కాస్ట్ లో కట్నం లేదా? డబ్బు కోసం కాదు, మీరు మీ మగపిల్లల్ని అప్పటిదాకా మీ పిల్లలు చూడని యువతులకిచ్చి పెళ్లి చేయాలని వ్యాపార లావాదేవీలాగా కట్నం గురించి మాట్లాడుకుని పెళ్లి చేస్తున్నారే, మీరెలా అంటారండి డబ్బు కోసం చేసుకుంటున్నారు అని? రెండో విషయం, డబ్బు కోసం చేసుకుని ఉంటే ప్రణయ్ అనే ఆయన ఈ అమ్మాయిని తీసుకుని రిలేటివ్లీ పువర్ హౌస్ లో ఎందుకుంటాడు? డబ్బే ముఖ్యం అనుకుంటే ఈ పాప ఎందుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది? ఆ అబ్బాయితో ఉండటానికి, ఆ అబ్బాయి తల్లిదండ్రులతో ఉండటానికి. ఇక్కడ డబ్బు ఎక్కడొచ్చిందండి? లేదు, డబ్బు లేదు. నిజానికి ప్రేమనే కనిపిస్తుంది దీంట్లో. ఒకరినొకరు సంబరంగా చూసుకుంటున్న వీడియో చూస్తే ఆ కిరాతకుడికి వీళ్ళని చంపేయాలనిపించి ఎవరు చంపుతారు అని చూసుకుని ఐఎస్ఐ ఆపరేటివ్స్ కి డబ్బులు ఇచ్చి బీహార్ నుంచి ఉత్తర భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనుషులను రప్పించి లోకల్ పొలిటికల్ యాక్టివిస్ట్ ఒకరితో కోఆర్డినేట్ చేయించి హత్య చేయించాడు. ఇవన్నీ వాస్తవాలైతే రైస్ బ్యాగ్ అని, లేకపోతే డబ్బు కోసం చేశారని అనటం ప్రణయ్ గురించి, అమ్మాయి అమృత గురించి ఏమి చెప్పట్లేదు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళు మనుషులు కాదు అని చెప్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళ మనసులో కరడు కట్టుకుపోయిన ప్రెజుడిస్, ప్రివిలేజ్, ఈ కట్టుబాట్లు అంటాము, ఇట్స్ వర్స్ దెన్ దట్. కులం యొక్క కట్టుబాట్లని ఎవరో బ్రేక్ చేశారన్న కోపం. ఎందుకంటే వీళ్ళకి మనుషుల కంటే కులం ఎక్కువ కావాలండి. వీళ్ళు ఆధునిక భారతదేశంలో, మన రాజ్యాంగంలో మన దేశం యొక్క ఉద్దేశం సమానత్వం, సౌభాతృత్వం. ఆ భాషలో ఆడవాళ్ళ ఇంక్లూజన్ లేదు, కానీ హ్యూమన్ సాలిడారిటీ ఉండేటట్టుగా, అందరికీ న్యాయం చేకూరేటట్టుగా ఉండే దేశం మనం నిర్మించుకుంటాము. అదే మన దేశం యొక్క ఉద్దేశం అని రాజ్యాంగంలో రాసుకున్నాం. వీళ్ళు మిస్ఫిట్స్ కదండి. ఇట్లా మాట్లాడుతూ ఇట్లా ఆలోచిస్తున్న వారు, వారికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏంటంటే తరతరాలుగా వస్తూ చిన్నప్పుడు, ఇప్పుడు మనం క్రితంసారి మాట్లాడుకున్నప్పుడు నానమ్మ సంతోషం కోసం హత్య చేసిన మనవాళ్ళ గురించి మనం చూసాం. సొంత అక్క భర్తని. రైట్. అంటే దాని అర్థం ఏంటి? చిన్నప్పటి నుండి తాతలు, అమ్మమ్మలు, నానమ్మల దగ్గర లేదు తల్లిదండ్రుల దగ్గర ఇటువంటి నేర్చుకుంటున్నాం. స్కూల్లో కొంచెం కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది. స్కూల్స్ ఐడియల్ కాకపోయినా ఆ వివక్ష ఆ లెవెల్లో స్కూల్స్లో ఉండదు. ఒకరినొకరు కలవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం జరుగుతుంది కదా. అందుకే యూనిఫామ్ సిస్టమ్ అనేది కూడా వచ్చిన తర్వాత కరెక్ట్, హెచ్చు తగ్గులు లేకుండా, ఎక్కువ తక్కువ అనేది లేకుండా. మా తాతగారండి లాయర్, ఆయన మద్రాస్ హైకోర్టు గుంటూరులో ప్రాక్టీస్ చేసేవారు. ఆయన కొలీగ్స్ భారతదేశ స్వాతంత్రానికి ముందు స్కూల్ పెట్టి స్కూల్లో అన్ని కులాల వారిని ఒకే బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఈ రోజు కూడా చాలా గ్రామాల్లో జరగట్లేదండి. నేను 1930s, 40s గురించి చెప్తున్నా. అంటే
ఒక 100 years ఎఫర్ట్ చేస్తే కూడా ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కానీ వారు చేసిన ప్రయత్నం వారి జీవిత కాలంలో వారు రీజనబుల్ సక్సెస్ చూశారు.